హాయ్ అండి. నేను మీ సతీష్. ఈరోజు మనం మొక్కజొన్న తోటలో గడ్డి మందు కొడుతున్నామండి. ఇది జయలక్ష్మి కంపెనీ వారి ఆట్రవిన్ 500 గ్రామ్స్ అండి. అలాగే బేర్ కంపెనీ నుంచి కూడా లాడెస్ అనేది తీసుకోవడం జరిగింది మనం. ఇది మొత్తం ఒక ఎకరానికి సరిపోతుందండి. ఇందులో 2 బాటిల్స్ అనేవి ఉంటాయి. అవి ఎలా కలుపుకోవాలి ఏంటనేది మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఆట్రవిన్ 500 గ్రామ్స్ అలాగే ఈ చిన్న బాటిల్ 2 ఒక 10 ట్యాంకులకి మిక్స్ చేసుకోవాలండి సెపరేట్గా. అలాగే ఈ గమ్ముని ట్యాంక్కి 40 ml చొప్పున సెపరేట్గా మనం ప్రతి ట్యాంక్లోని మిక్స్ చేసుకొని స్ప్రే చేయడం జరిగిందండి. ఈ మందు వచ్చేసి టెర్మినేటర్ 2 అండి. ఇది మొక్కజొన్న తోటలోని మొవ్వు పురుగుకి కత్తెర పురుగుకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఒక్కసారి స్ప్రే చేస్తే 20 రోజుల వరకు మనకి పురుగు అనేది కంట్రోల్ అవుతుందండి. మనం దీంతో పాటు ప్రొక్లేన్ కూడా మిక్స్ చేయడం జరుగుతుందండి. ఇది బాహ్యాంతర పురుగులకి అలాగే మొక్క ఎదుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. పురుగు అనేది మొవ్వులోనే ఉంటుంది కాబట్టి మనం స్ప్రే చేసుకునేటప్పుడు ప్రతి మొక్కకి మొవ్వులో పడే విధంగా జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. కలుపు మందు స్ప్రే చేసామని చెప్పాం కదండి, అది స్ప్రే చేసేటప్పుడు భూమిలో ఖచ్చితంగా తేమ ఉండేలాగా మనం చూసుకోవాలండి. అలాగే ఇది పూర్తిగా పోవడానికి ఒక వారం రోజులు అయితే పడుతుందండి. పురుగు మందు స్ప్రే చేయడం పూర్తయిందండి. దీని తర్వాత మనం మొదటి దశగా 20 రోజులకి పిండి అనేది వేయడం జరుగుతుందండి. పిండి వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వేయాలండి. పిండి అనేది మొక్కకు మొవ్వులో పడకుండా వేయాలండి. మొవ్వులో పడితే కనుక మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. పిండి వేయడం పూర్తయిన తర్వాత మనం ఇంజిన్తో నీరు పెట్టడం జరుగుతుందండి. ఇలా పెట్టడం వల్ల ప్రతి మొక్కకి కూడా సమానంగా పిండి అనేది అందుతుందండి.